కట్ చేస్తే ఈ రోజున వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఈ ఈ ఈ పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వాడాల్సిన అన్ని ఆయుధాలు వాడేసినాడు లాస్ట్ ఎలక్షన్స్లో. ఎప్పుడో 2019 ఎన్నికల్లో, ఇప్పుడు వాడడానికి ఏమి లేవు. ఆయనకి సింపతి కావాలా. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో నిలువరిస్తే పవన్ కళ్యాణ్ గారికి సింపతి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి గురించి అత్యంత దారుణంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడితే ఆయనకి సింపతి వచ్చింది. ఇప్పుడు సింపతి కోసం వాళ్ళ కార్యకర్త కత్తిపోటుతో పొడిచిన మాదిరి పొడిచాడేమో నాకైతే తెలియదు. కాబట్టి తెలియనప్పుడు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అదేవిధంగా మన నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకోండి. మన పార్టీ వాడైనా పరాయి పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా ఇది చేస్తే మాత్రం, ఒకవేళ వైసీపీ పార్టీ సానుభూతి పడేవాడైనా చేస్తే మాత్రం మక్కలు ఎరగదీసేయండి, దరిద్రం పోతుంది. కానీ సివియర్గా యాక్షన్ తీసుకోండి దీని మీద. ఎందుకంటే ఈరోజు వాళ్ళ దాకా వెళ్ళింది, రేపు మన దాకా వచ్చింది. సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది.